కానింటి కోరేయి దీనింటి కోరేయి కానింటి కోరేయి దీనింటి కోరేయి ఇంటికి ఒక్కసారి ఎక్కడాయిరో వద్దురో దేవుడా దానికో పండితే ఇది మూది ముడుతుంది దీనికో పండితే అది మిడి కాలిరుస్తుంది దానికో పండితే ఇది మూది ముడుతుంది దీనికో పండితే అది మిడి కాలిరుస్తుంది ఎందుకి ఒక్కసారి ఎట్టా కట్టాలి దుఃఖం అగోరిద్దామంటే ఒక ముండకు కూడా ఒక నలగా కలగబాయే ఒక ముండకు కూడా ఒక నలగా కలగబోయే కల విరగక ముందే మూలన గుర్తుంటాలి వద్దురో దేవుడా రావుడు ఇద్దరు రావయ్య మామ సంగీతం గింగీతం చేపడమని నేను సంగతి మాట లేదు గీత లేదు ఉన్న రెండు తెప్పలు డోర్ మూత మోగుతుంటే ఏమీ చెయ్యలేక దివారం కాడ కూతురు ఏడుతున్నది. ఏడవడం ఎందుకు రామయ్య మామ ఉత్తరం నుంచి ఒక కొమ్మని దక్షిణం నుంచి ఒక రెమ్మని తెచ్చుకొని మెడక చుట్టుకుంటువే అటే పక్కని ఇటే పక్కన వేసుకుని లాలి పాడించుకోపోయావా లాలి లాలి అంట లాలి నన్ను చూస్తేనే వాడికి లేగుద్దే తామరా తామర రేగుతుందా అయితే ఉడుకు నీళ్ళు పోసి ఊరక గేడిపోయావా కాళ్ళు గీతే పోయే తామర అంటే అదే మరి ఏదో చెయ్యాలి ఏమి చేయడానికి అర్థం కావడం లేదు. ఏంటయ్యా ఏదో చేయాలి ఏం చేయలేకపోతున్నావు దాన్ని తుప్పుబడితే ఇంకేం చేస్తావు మంజరి నీ బోటిది కాస్త చెయ్యొచ్చే గాని వ్యవహారం తేరట్లేదు. ఆ రెండు ముండల పీడ విరగాలంటే మూడో దాని నుంచి ముడి పెట్టుకుంటే గాని వాటి పీడ విరగాలి. అంటే ఎక్కడో మూడో పెట్టిన పట్టామన్నమాట. ఓ రామయ్య మాతే మాతే మాతేందే పిల్ల అన్న గతే రోతేసిపోతుంటేను చూడు నువ్వు కాస్త చెయ్యి అట్లా వేసావంటే వ్యవహారం తేల్చేస్తాను. ఆ రెండు ముండలను వదిలిపెట్టి మనమిద్దరం పెట్టల్లా ఎగిరిపోదాం. ఎక్కడికేంటి ఎక్కడికైనా సరే పెట్టల్లో ఎగిరిపోదామా. చూడు రామయ్య మామా నువ్వా పెళ్ళైనోడివి పెద్దోడివి నేనా పెళ్లి కాని పిల్లని మళ్ళీ మొగ్గని నువ్వు కాదని మాకే నువ్వు కాదంటే నీ కాళ్ళు నిన్ను కంజర్లా వాడుకుంటాను. సరేగా రామయ్య మామ ఏమిటి నీ మాటలు నీ వాడకం నాకేం బాల మంజరి ఏం రామయ్య మామ నా కాళ్ళు పట్టుకుంటా కాళ్ళు పట్టుకో మరి ఏం పట్టుకోమంటావే నేనా మల్లె మొగ్గని నువ్వా పెళ్ళైన మూసలోడివి. మల్లె మొగ్గనా సన్నది అది పువ్వువి ఇక వేసుకో.
చూసి ఓ మామా, నీ మురిసిపోయామా. అందమైన మామా, సన్నాలని మామా. అందమైన మామా. హైదరాబాదులోన హైటెక్ సిటీ నాదే, హైదరాబాదులోన హైటెక్ సిటీ నాదే. అందమైన మామా. కర్నూలు జిల్లాలోన ఆ కాకతలందడి నాదే, కర్నూలు జిల్లాలోన ఆ కాకతలందడి నాదే. కర్నూలు జిల్లాలోన వైకలందడి నాదే, కర్నూలు జిల్లాలోన ఆ వైకలందడి నాదే. అందమైన మామా. ఏయ్ మధ్యది ఏది ఇంకొకటి హుషారుగా. అదేందో ఇంత పెద్ద దొంగించుకొని వచ్చావు. హుషారు కావాలి. ఉషా సుఖమేముంది, దాన్ని బయటికి తీస్తే కదా. పొడుగు చాలా ఉంది. తుక్కు పట్టింది. ఎంత వద్దునో అది పనికి రాదులే. భలే కుర్రవాడా, హుషారైన వాడా. అబ్బా, ఏం మంజరి? నీ వాడు చూపులలోనా ఓహో ఓ మామా, ఆ, నీ మురిసిపోయావా. అవునా? భలే కుర్రవాడా, ఏ, పింగాలు బిడియాలు మనకెందుకు, పంతాలు తాలించున్నాము. పింగాలు బిడియాలు మనకెందుకు, పంతాలు తాలించినా ముందుకు. ఓహో నీవే తెలాలి రాజా, ఆ, నేనే కిలాడి రాణి. నిజం చెప్పేశావు. ఆ? నిజం చెప్పేశావు. ఈ రే నువ్వు నేను ఆ, మా ఆ, నువ్వు నేను గెలవాలి లోకాలు. ఇంకొకడు మంచి రసపొట్లతో పానకంలో పుడకలాట. ఏందా పని 10 మందిలో
దండం స్వామి దండాలు శానాలకు వచ్చారే ఈ మధ్య దర్శనాలు ఎక్కడా లేవు కదా స్వామి ఉండి లోపల పోయి రాణమ్మ కొడుకు చెప్పి భిక్ష పట్టుకొస్తాను. ఆగో ఏం స్వామి? బిడ్డలు లేని గొడ్డు చేతులోని భిక్ష బసవేశ్వరుడికి అసలే కట్టదు. రాముడు నిన్ను నేను బాగా ఎరుగుదును. అవునా స్వామి? నీవు సంతాన విహీనుడి. అవునవును స్వామి అవునవును. నీ చేతి భిక్షతో బసవేశ్వరుడిని అపవిత్రం చేయదలిచాము కదా. బసవేశ్వరుడి కోపాగ్ని నిన్ను భస్మీపడడం మాత్రం చేయదు స్వామి. మీరు లోపల పోవడానికి వీలు లేదు కనుక. ఎందుకు వీలు లేదు? అది మన రాజుగారి ఆజ్ఞ. ఎవడయ్యా రాజు? ఎప్పుడు ఎవరు అనండి శ్రీ శ్రీ కార్యవర్తి మహారాజులం గారిని ఎరుగరు. దోమలైనా లోనికి పోనిస్తే నా మెడ మీద తలక ఏకి అవత పడిపోతుంది. శివ పూజ పరతంత్రులు త్రిలోక సంచారులు బసవేశ్వరుడు కూడానా? ఏమో తెలియదు స్వామి. చెబుతున్నాను తెలుసుకో. చెప్పండి చెప్పండి. మేము మీ గురువుల మీ ప్రభువుల పెరతాతలకు చిన్నతాతలకు అందరికీ గురువులము అజ్ఞానుడివి. అవును స్వామి. నీ మీద కోపపడి లాభం లేదు. నిజం నిజం. అశేష మహిమ దురంధరుడు ఈ బసవేశ్వరుడు నీకు సంతానం అనుగ్రహిస్తున్నా. ఇది నీ భార్యలకిచ్చుకో. ఎంత సంతానం కావాలన్నా కలుగుతుంది. ఎన్నాళ్ళకు నా కోరిక నెరవేరింది స్వామి. అని రాముడు పుట్టే బిడ్డలందరికీ బసవేశ్వరుడి పేరు పెట్టు. ఏం సందేహిస్తున్నా? ఏమి లేదు స్వామి. మరి కొంతమందికి మా అయ్య పేరు, కొంతమంది మా అమ్మ పేరు. మరి పుట్టి బతకాలంటే అచ్చం మందిని ముంచి బతికి వినాయకరావు గారి పేరు కొంతమందికి, మంది మొత్తంలో పిల్లలకైనటువంటి మా రమేష్ పేరు కొంతమందికి పెడదాం అనుకుంటున్నా స్వామి. సరే మొదట పుట్టిన సంతానానికి బసవేశ్వరుని పేరు పెట్టు. సరే సరే స్వామి. సరేనా? ఎలాంటి స్వామి? జై జై మల్లేశ్వర శంభో శంకర. మంచి సమయానికి వచ్చారు. రానమ్మ గారు జలకాలనిచ్చి చిన్నబాబు గారు ఉయ్యాలు జోల పాడుతుంటారు. మంచి బహుమతులు ఉంటాయి. వెళ్ళండి స్వామి వెళ్ళండి. అయినా బూడిదికి పిల్లలు పుడతారా ఏమో. అయినా చూద్దాం. అయినా కొట్టేశా, ఒక్క దెబ్బతో గంపిడి పిల్లలు కొట్టేశా. మా బసవేశ్వరుడు ఎలవేల్పు ఇచ్చినట్టు బూడిలతో అటు చూసిన సంతానం ఇటు చూసిన సంతానం, అటు చూసిన సంతానం, అటు ఇటు ఎటు చూసిన ఆహా సంతానం.